ఎన్నో కష్టాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, పీజీ చదివినప్పటికీ పోలీస్ జాబ్పై ఇష్టంతో సివిల్, ఏఆర్ కానిస్టేబుల్గా కొలువు సాధించారు. కఠోరమైన శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ మామునూరు టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్లో 10 జిల్లాల నుంచి 1148 మంది మహిళా సివిల్స్, ఏఆర్ కానిస్టేబుల్స్ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 19, 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 688 మంది, 26 నుంచి 30 ఏళ్లలోపు ఉన్నవారు 369 మంది, 43 మంది 30 సంవత్సరాలు పైబడిన వారు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 810 మంది మహిళలు పెళ్లైన వారే. ఇవాళ వారంతా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల్లో చేరుతున్నారు. కొందరు మహిళలు ఉన్నత చదువులు చదివినా పోలీస్ జాబ్ చేయాలనే తపనతో కానిస్టేబుల్ గా డిపార్ట్మెంట్లో చేరారు. 1148 మంది మహిళల్లో 11 మంది మహిళలు పీజీ పూర్తి చేయగా 84 మంది ఇంజనీరింగ్, 598 మంది డిగ్రీ పూర్తి చేశారు. 245 మంది అభ్యర్థులు ఇంటర్ తర్వాత డిపార్ట్మెంట్లో చేరారు. ఈ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ప్రౌడ్ మూమెంట్ మా లైఫ్లో. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత పాసింగ్ అవుట్ పరేడ్ చేసుకొని బయటికి వెళ్ళి బయట సమాజంలో సేవ చేయడానికి మేము చాలా ఉత్సాహంతో ఉన్నాము. ప్రతి ఒక్కరికి న్యాయం కానీ సమాజంలో ప్రతి ఒక్క సేవ చేయడానికి మేము ఇక్కడ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నాము. వచ్చేటప్పుడు చాలా అంటే అబ్బా 9 months అని అనిపించింది, కానీ అయిపోయే రోజు ఇప్పుడేమో ఇంత జల్ది అయిపోయిందా అని అనిపిస్తుంది. మా మేడం కూడా చాలా సపోర్ట్ చేసి 9 months కష్టం ఉన్నా కూడా ఇప్పుడైతే మొత్తం ఈజీగా అనిపిస్తుంది అంత అయిపోయిన తర్వాత. 9 నెలలు శిక్షణ పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మహిళా కానిస్టేబుళ్లు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో డిగ్రీ పూర్తయిన వెంటనే నిత్యం గ్రౌండ్కు వెళ్లి ఈవెంట్స్ కు ప్రాక్టీస్ చేశామని చెప్తున్నారు. 9 months సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఎస్పీ మేడంకి స్పెషల్ థ్యాంక్స్. మంచి అకామిడేషన్ ఇచ్చి చాలా పిఓపిని సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చూశారు. సార్, స్టాఫ్కి కానీ అందరికీ కానీ స్పెషల్ థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పోలీస్ ట్రైనింగ్లో శిక్షణ తీసుకుంటూ 9 నెలలు ఇక్కడ శిక్షణ తీసుకొని ట్రైనింగ్ అయ్యి మేము పోలీస్ విభాగంలోకి అడుగుపెట్టి విధులకు వెళ్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ మమ్మల్ని ఇలా చూసి. చాలా హ్యాపీగా ఉంది ఈ జాబ్ వచ్చినందుకు. చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. నాకు మా పేరెంట్స్, మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ పీటీసీలో ట్రైనింగ్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మేడం మమ్మల్ని చిన్న పిల్లల్లాగా చూసుకునేది. ఫుడ్ అన్నీ కూడా బాగుంటాయి. ఎందరో పేద విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పేదరికంలోనూ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరుతున్నామని, చదువు ఇంకా కొనసాగించి ప్రజాసేవ చేస్తామని చెప్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. 9 months పేరెంట్స్తో దూరుండి ఇక అయిపోయింది. ఇక చాలా హ్యాపీ ఉంది. ఇంత హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు వచ్చినాం. హ్యాపీ. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భయం వేసింది. అసలు నేను ఈ ట్రైనింగ్ చేయగలుగుతానా, అసలు నాతో అవుతుందా అని అనిపించింది. బట్ ఇక్కడ సర్స్ కానీ మా ప్రిన్సిపల్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఆడపిల్లను పోలీస్ ట్రైనింగ్ కు పంపిస్తే ఎందరో తమను అవమానించారన్నారు ఓ కానిస్టేబుల్ తల్లిదండ్రులు. అన్నీ భరించి తమ కూతుర్ని ట్రైనింగ్ కి పంపించామని, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఫస్ట్ అసలు ట్రైనింగ్ అంటే చాలా భయపడ్డాం. అసలు ఇది చేస్తామా అన్నట్టు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక ఇన్స్ట్రక్టర్స్ అందరు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అప్పుడే 9 months అయిపోయాయా అన్నట్టుంది. చాలా హ్యాపీగా ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ బాగా, ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. చాలా హెల్దీగా ఫీల్ అవుతున్నాం. మా ఆడపిల్లల్ని ఈ జాబ్లో చేయకూడదు అనుకున్నాము. మా చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి చాలా కామెంట్లు చేసిరు మాకు. కానీ మేము ధైర్యం చేసి మేము ఈ జాబ్కి పంపించినాం. మాకు మంచిగా అనిపించింది, ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందరో మహిళలు పోలీస్ కొలువుల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. వారి స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్తున్నారు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న మహిళా కానిస్టేబుళ్లు.